So, third question. State and prove law of conservation of energy. Law of conservation of energy in case of freely falling body. In case of freely falling body. So, what is law of conservation of energy first? Law of conservation of energy ante enti? Energy neither be created nor be destroyed, but it can be transformed from one form to another form. So, law of conservation of energy అని చెప్తుంది energy neither be created nor it be destroyed, but it can be transformed. But it can be transformed from one form to another form. సో నువ్వేం చూపించాలి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఎవ్రీ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉందని చూపించాలి ఓకేనా సో డయాగ్రామ్ ఏం చేస్తాం a body of mass m is falling from a height h, total height h. So topmost point, the body of mass m is falling from height h. So this is in between point to particle at b. Here ఇది ఎంత హైట్ పడిందంటే h అనే హైట్ పడింది అనుకుంటే ఇది సి సో పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ సి సో ఎవ్రీ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉందని చూపించాలి సో లెట్ us కన్సిడర్ a particle of mass m falling freely from height h, from height capital H. సో ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర తీసుకోండి ఎట్ పాయింట్ ఏ సో ఎట్ పాయింట్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది ఇరణ్మయి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది పాయింట్ ఏ దగ్గర u is equal to 0. So kinetic energy is equal to ఎంత అవుతుంది వెలాసిటీ 0 అయితే కైనెటిక్ ఎనర్జీ ఇస్ హాఫ్ mv స్క్వేర్ ఆ u0 కాబట్టి v0 కాబట్టి అక్కడ పాయింట్ ఏ దగ్గర 0 అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అది హైట్ h లో ఉంది సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది mgh height h లో ఉంది
So total energy is equal to potential energy plus kinetic energy. So రెండు కలిపితే mgh. సో పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ mgh ఉంది. సో పాయింట్ బి దగ్గర కూడా mgh ఉందని చూపించాలి. సో ఎట్ పాయింట్ బి సో ఇది ఎంత హైట్ నుంచి పడుతుంది? హెచ్ అనే హైట్ నుంచి పడుతుంది. హెచ్ అనే హైట్ నుంచి పడితే ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వెలాసిటీ ఆఫ్టర్ ఫాలింగ్ త్రూ హైట్ హెచ్ ఎంత? వెలాసిటీ అట్ బి ఈజ్ ఈక్వల్ టు √2gh అంతేనా? లేదంటే నువ్వు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి నువ్వు కావాలంటే ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఏం చేయొచ్చు? ఫ్రమ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v square minus u square is equal to 2as. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఏ దగ్గర 0. ఇక్కడ వెలాసిటీ ఎట్ బి minus 0 square is equal to 2 times of a is minus g, s is minus h. h అనే హైట్ పడింది కదా. సో వెలాసిటీ ఎట్ b is equal to √2gh. సో దీని నుంచి కైనటిక్ ఎనర్జీ ఎట్ b is equal to కైనటిక్ ఎనర్జీ ఎంత వస్తుంది? half m vb square. సో half m vb square అంటే 1/2 సో half m vb ఎంత? 2gh. సో దిస్ ఈజ్ mgh. సో పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే నువ్వు ఇక్కడ చూస్తే ఇది ఎంత హైట్ లో ఉంది? గ్రౌండ్ నుంచి హెచ్ అనే హైట్ పడితే ఇట్ ఈస్ ఎట్ ఎ హైట్ ఆఫ్ h minus h ఫ్రమ్ ద గ్రౌండ్. అంతేనా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ b is equal to potential energy is equal to mg h minus h. So total energy is equal to ఏమొస్తుంది? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో PE ప్లస్ KE ప్లస్ KE ఎట్ B ఎంత ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mg టైమ్స్ h మైనస్ h వైల్ KE is mgh. సో టోటల్ ఎంత అయింది? mgh. సో అలాగే at point C దగ్గర ఏమవుతుంది? ఇట్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ హైట్ h. సో వెలాసిటీ ఎంత అవుతుంది? వెలాసిటీ ఎట్ C is equal to √2gh. సో కైనెటిక్ ఎనర్జీ is equal to half m vc square. So half m 2gh. So this is mgh. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ హైట్ 0లో ఉంది. అది అంతేనా? గ్రౌండ్ మీద ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0. సో టోటల్ ఎనర్జీ is equal to total energy at C is equal to KE plus PE. Kinetic energy plus potential energy, that is mgh. సో దీని నుంచి ఏమైంది? హెన్స్ ద టోటల్ ఎనర్జీ at point A and point B
and point C is constant. So adega vaadu chupichmandi total energy at any point in its free fall is constant. Okay na? So law of conservation of energy in case of freely falling body. So end statement, energy neither be created nor be destroyed. It can be transformed from one form to another form. So freely falling body తీసుకున్నాము. పాయింట్ ఏ దగ్గర అయితే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎంత ఉంటుంది? mgh. ఫ్రీలీ ఫాలింగ్ కాబట్టి బి దగ్గర హెచ్ అనే హైట్ డ్రాప్ అయితే ఎంత ఉంటుంది? వెలాసిటీ √2gh. సో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం. ఆ రెండింటినీ కలిపితే అక్కడ కూడా టోటల్ ఎనర్జీ mgh. అదే పాయింట్ సి కైనెటిక్ ఎనర్జీ ఒకటే ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ 0. కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ Vc is equal to √2gh. సో అది కూడా టోటల్ ఎనర్జీ mgh వచ్చింది. సో హెన్స్ టోటల్ ఎనర్జీ అట్ ఎనీ పాయింట్ ఇన్ ఇట్స్ ఫ్రీ ఫాల్ ఈస్ కాన్స్టెంట్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ప్రూవ్డ్. ఓకేనా? సో ఒకసారి రాసుకోండి ఇది.